హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ పచ్చికారం అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. గోరుచిక్కుడుకాయలో హై ఫైబర్ ఉంది కదా! కానీ చాలామంది నచ్చక తింటలేదనమాట. ఇలా తయారు చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. గిన్నెలో వచ్చి కొంచెం నీళ్ళు తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేయండి. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి ఒక 5 మినిట్స్ వండుకుందామండి. ఒక్క 5 మినిట్స్ చాలండి, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని. లైట్‌గా ఉన్నాయి కాబట్టి ఊరికనే మగ్గిపోతాయండి. అదే కొంచెం ముదురు ఇవైతే మాత్రం గోరుచిక్కుడుకాయలైతే మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి మంచిగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు దీన్ని మనం వడేసుకుందామండి. నీళ్ళన్నీ తీసేద్దాము. ఇలా పక్కన పెట్టుకుందామండి. ఆ లోపల కూరకి పోపేసుకుందాము. కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అంతకంటే ఎక్కువైతే ఆయిల్ పట్టదు దీనికి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఆవాలు వేసుకుందామండి. ఒక్క ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము, అది కూడా వేసుకొని ఫ్రై చేద్దామండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోవాలి మనకి ఆయిల్లో. అప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని వడేసుకొని పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు, వీటిని కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి. ఈ లోపల దీనికి మసాలా రెడీ చేసుకుందామండి. కొబ్బరి వచ్చేసి మనం మిక్సీకి వేసుకున్నామంటే 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 8, 9 చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలనమాట. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని, నీళ్ళైతే యాడ్ చేయొద్దండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. కొంచెం కరివేపాకండి. నీళ్ళు యాడ్ చేయకుండా పల్సిచ్చి గ్రైండ్ చేసుకొని తెద్దాం. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. మనకి కొబ్బరి అంతా మెత్తగా మెదిగిపోవాలి. నీళ్ళైతే వేయకూడదండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. మనం ఫస్ట్ ఉప్పు వేసే వండాం కానీ అదైతే లెక్కలోది కాదండి. ఎందుకంటే అదేం పెద్దగా పట్టదు ముక్కలకి, అది కొంచెమే కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూనే మనం వేసింది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత వేసుకుందామని చూసుకుని, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చుకున్నాం కదా కోకోనట్ మసాలా, అదంతా దీంట్లో వేసుకుందామండి. కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి తెచ్చాం కదా, పచ్చిమిర్చి, ఇంకా దీంట్లో మనమైతే కారం అంతా ఏం వేయమండి, ఇంక ఇదే కారం. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం, ఇంక అంతేనండి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి, చూస్తుంటే ఎంత నోరూరిపోతుంది కదా! తింటే కూడా అంతే సూపర్‌గా ఉంటుందండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు